సారీ యశోద, మమ్మలా మాట్లాడుతుందని అస్సలు అనుకోలేదు. నువ్వేమీ బాధపడకు హరి, నా జాతకమే అంతా. అదీ కాక అత్తయ్య ఈరోజు ఏమైనా కొత్తగా తిట్టిందా, కొత్తగా మాట్లాడిందా? లేదు కదా. నేను అర్జున్ని ప్రేమించాను అన్న రోజు నుండి, నేనొక బిడ్డకి జన్మనిచ్చాను అని డాక్టర్ చెప్పిన మరుక్షణం నుంచే అత్తయ్య నన్ను అసహించుకోవడం మొదలుపెట్టింది. అందులో ఆవిడ తప్పేమీ లేదు. చిన్నప్పటి నుండి ఆవిడ కళ్ల ముందు ఆడుతూ పాడుతూ అత్తయ్య అంటూ కలవరిస్తూ తిరిగిన నేను ఒక్కసారిగా ఇంత పెద్ద తప్పు చేశాను అని డాక్టర్ చెప్తే ఆవిడ తీసుకోలేకపోయింది. అందుకే ఆవిడ నీకు నాకు మధ్య దూరం ఉండాలని కోరుకుంటోంది. నువ్వు నా మంచి కోరి నాకు అండగా నిలబడుతున్నావు. ఈ క్రమంలో నీకు నలుగురిలో ఎక్కడ చెడ్డ పేరొస్తుందోనని అత్తయ్యకున్న భయం. అసలు నా జాతకమే బావుంటే నా లైఫ్ ఇలా ఎందుకవుతుంది? నా తలరాత దేవుడే ఇలా రాశాడేమో. ఎవరు మాత్రం ఏం చేయగలరు హరి? నువ్వేంటే యశోద 60 ఏళ్ల ముసలమ్మలాగా మాట్లాడుతున్నావు? మన జీవితం మన చేతుల్లో ఉంటుందని మాత్రమే నువ్వు నమ్ము. ఎందుకంటే అతి త్వరలో నీ జాతకం మారిపోతుంది. నువ్వన్నట్లు ఆ దేవుడు రాసిన తలరాత కూడా నీ అంతటి నువ్వే మార్చుకుంటావు. అలా మారే రోజు ఎంతో దూరంలో లేదు. ఏంటి హరి, నాలో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నావా, లేకపోతే ఓదార్పు యాత్ర చేస్తున్నావా? అలాంటిదేమీ లేదు, కానీ నేను ఈ కోర్టు హడావిడిలో నీకు చెప్పడం మర్చిపోయాను. రాత్రి మా నాన్న ఏమన్నాడంటే, మనం కేసు గెలుస్తాం కదా. మనం ఇప్పటి వరకు యశోదకి ఎలా అయితే సపోర్ట్గా ఉండి తనకు ధైర్యంగా ఉంటావో ఇక మీదట కూడా అలాగే ఉండు. ఇక నుండి నా సపోర్ట్ కూడా మీకే ఉంటుంది. అలా అన్నారు. ఇప్పుడు చెప్పేషోదా, నేను చెప్పిన మాటలు ఓదార్చడానికి అనుకుంటున్నావా, లేకపోతే నిజమని నమ్ముతున్నావా? నేను నిజంగా నమ్మలేకపోతున్నాను హరి. ఏంటి, మావయ్య నాకు అండగా ఉండమని చెప్పారా? అంటే మావయ్య గారికి నిజంగా నా మీద కోపం లేదా? నన్ను నమ్ముతున్నారన్నమాట. మా నాన్నే కాదు యశోద, మా అమ్మ కూడా నిన్ను నమ్మే రోజు అతి త్వరలోనే వస్తుంది. మా అమ్మ అందరికంటే స్ట్రాంగ్గా నీ వైపు నిలబడుతుంది. కాకపోతే కొంచెం టైం పట్టచ్చు. నువ్వు చెప్పేది నిజంగా జరిగితే నాకన్నా అదృష్టవంతులు, ఆనందపడేవాళ్ళు ఇంకెవరూ ఉండరు హరి. మీరు నాకు చేస్తున్న హెల్ప్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. నన్ను అర్థం చేసుకొని న్యాయం వైపు నిలబడ్డారు. నేను ఈ కేసు గెలిచే వరకు మీ హెల్ప్ ఇలాగే ఉండాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఫోన్లో ఎవరో తెలుసా? ఎవరు మేడం? ఆ హరి విఠల్ వాళ్ళ అమ్మ దాక్షాయిని. రే సుబ్బరాజ్, ఇక మనకు ఆ యశోద దొరికినట్టేరా. ఆ హరి విఠల్ వాళ్ళ అమ్మ కూడా మన దారిలోకి వచ్చేసింది. దాని మీద కోపంతో, కొడుకు మీద ప్రేమతో మనం గెలవాలని మనతో చేతులు కలిపింది. త్వరలో ఆ యశోద జీవితం పూర్తిగా నా చేతుల్లోకి వచ్చేస్తుందిరా. ఇక మిగిలింది మనం కేసు గెలవడం, దాన్ని చంపేయడం. ఇదంతా జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ 2 days. 2 రోజుల్లో కంప్లీట్ అయిపోతుందిరా. ఏమైందిరా?
నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నేనా? టెన్షనా? టెన్షన్ ఏం కాదు మేడం, ఆలోచిస్తున్నాను. మీ గురించి ఆలోచిస్తున్నాను, ఆ యశోద గురించి ఆలోచిస్తున్నాను. ఆ యశోదకి ప్రాణాలంటే తీపి లేదు మేడం, తెగించేసింది. రాజు కంటే మొండోడు గట్టోడు అంటారు కదా మేడం, ఆ మొండోడు ఎవరో కాదు మేడం, యశోదే మేడం. కోర్టులో మీరే చూశారు కదా ఎంత గట్టిగా మాట్లాడిందో. మీరంటే భయం లేదు. దాని టార్గెట్ అంతా పాపే మేడం. ఇప్పుడు ఈ కుబేరుగాడు పొరపాటున బయటికి వెళ్ళినా నేను ఊర్మిళ మేడంతో ఉన్నానని యశోదకి చెప్పేస్తాడు. వీడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళకూడదు. ఛీ! నీలాంటి వాళ్ళ మంచితనమేరా అది ఇన్ని రోజులు సర్వైవ్ అవ్వడానికి ఉపయోగపడింది. అలాగే దానితో అలా మాట్లాడేలా చేసింది. మేడం, మీకు దండం పెడతాను మేడం, నా భార్య బిడ్డల్ని ఏం చేయకండి మేడం. తప్పు చేసింది నేను మేడం. నా బిడ్డకి నోరు కూడా లేదు మేడం, అమాయకురాలు మేడం. నీ బిడ్డకు నోరు లేకుండా ఉండటమే నాకు బాగా కలిసొచ్చిందిరా. నీ కూతురికి బాగాలేదంటే వెనక ముందు ఆలోచించకుండా 10 లక్షల రూపాయలు ఇచ్చాను. ఆ కృతజ్ఞత కూడా లేకుండా నువ్వు వెళ్ళి ఆ యశోద వైపు నిలబడ్డావు. ఆ యశోదని నా మీదకి ఉసిగొలిపావు. అలాంటప్పుడు నేను నీ గురించి ఏంట్రా ఆలోచించేది? అస్సలు ఆలోచించను. రే యాసిడ్, వీడిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళావు. అలాగే మేడం. మేడం రారా, నా కూతురు ఏం చేయొద్దు మేడం. మేడం నా భార్యని ఏం చేయొద్దు మేడం. మేడం రా మేడం, మీకు దండం పెడతాను మేడం. మేడం సుబ్బరాజ్, మేడం, రేపు మనం కోర్టులో కేసు గెలవగానే అది బాధగా బయటకొస్తుంది. అప్పుడు దాన్ని నిర్దాక్షిణ్యంగా కిడ్నాప్ చేసి మన డాక్టర్స్ కాలనీలో పడే దాన్ని ఎలా చిత్రహింసలు పెట్టాలో, దానితో ఎలా ఆడుకోవాలో నేను ఆలోచిస్తాను. అలాగే మేడం, అలాగే. ఏంటండి వీడింకా రాలేదు? అయినా కోర్టులో దీనికి వ్యతిరేకంగా తీర్పొచ్చిందని అది వీడిని పట్టుకుని ఏడ్చేసి వీడి మనసు మారిపోయేలా చేసి వీడితో తాళి కట్టించేసుకుని ఉంటుందా? ఆ దరిద్రపుది అన్నంత పని చేస్తుంది. అసలే నా కొడుకు అమాయకుడు, వాడికి జాలెక్కువ. అది 4 కన్నీటి బొట్టులు రాల్చగానే నీకు నేనున్నాను అంటూ మెడలో తాళి కట్టినా కట్టేసి ఉంటాడు. అసలేంటండి, నేనిక్కడింత టెన్షన్ పడుతూ ఉన్నా మీరేం మాట్లాడరేంటి? కన్న కొడుకు జీవితం ఏమవుతుందోనని ఆలోచన మీకు లేదా? దాక్షాయిని, నువ్వు కోర్టులో ఊర్మిళ వైపు మాట్లాడకుండా ఉండవలసింది. నేనేం తప్పుగా మాట్లాడానని ఉన్నదేగా మాట్లాడింది. నాన్న హరి, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? ఏం చేసిందమ్మా?
యశోదంటే నీకు అంత కోపం? తన జీవితంలో తనకు జరిగిన అన్యాయం మీద యశోద ఒంటరిగా పోరాడుతుందమ్మా. ఒక ఆడదానిగా నువ్వు సానుభూతి చూపించాల్సింది పోయి యశోద జీవితంతో ఆడుకున్నావు. ఆ ఊర్మిళకి సపోర్ట్ చేసావు కదమ్మా. నువ్వు చేసేది కరెక్ట్ కాదమ్మా. అది కాదు నాన్న, నువ్వు తాగొచ్చా. అవును, నేను తాగే వచ్చాను. కనపడట్లేదా? ఏంట్రా నువ్వు? ఈ పాడు అలవాటు ఏంట్రా? అసలు నీకు ఈ అలవాటే లేదు కదరా. ఎందుకురా రోజు రోజుకి నువ్వు ఇలా అయిపోతున్నావు? నువ్వు ఆ యశోద మాయ నుంచి బయటకు రారా. దాని మాయలో ఉండడం వల్లే నువ్వు ఎలా తయారవుతున్నావు. పద, స్నానం చేద్దుగాని పద. వదిలమ్మా. ఎందుకమ్మా, ఎందుకు నా మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తావు? నటించడం ఏంట్రా? అవునమ్మా, నీది నటన అనిపిస్తుంది. అదేంట్రా? ఏ కన్న తల్లైనా ఏ కన్న తండ్రైనా తమ కొడుకు జీవితం గురించి ఆలోచిస్తారు. నేను కాదన్ను, కానీ నా ఆనందం యశోద. నేను ప్రేమించింది యశోదనని తెలిసినప్పుడు, నేను యశోదకి అండగా నిలబడుతున్నప్పుడు మా వైపు నిలబడకపోగా మాకు వ్యతిరేకంగా నువ్వు కోర్టులో మాట్లాడావమ్మా. మరప్పుడు నీది ప్రేమ ఎలా అవుతుందమ్మా? ఒక హంతకురాలతో, ఒక నేరస్తురాలతో చేతులు కలిపి నువ్వు నాశనం చేసింది యశోద ఒక్కదాని జీవితమే కాదమ్మా, నా జీవితం కూడా. లేదురా. యశోద అంటే నేను, నేనంటే యశోదమ్మా. మేమిద్దరం ఎప్పటికీ వేరు కాదు, కావు కూడా. ఏంట్రా ఏంట్రా నువ్వు దాని మాయలో ఇంతలా మారిపోయావు? నిన్ను ఎలా కాపాడుకోవాలో నాకు అర్థం కావడం లేదు హరి. అమ్మా, మాయలో పడింది నేను కాదు, నువ్వు. నువ్వే ఆ ఊర్మిళ మాయలో పడిపోయావు, ఆ రామయ్య తండ్రి మాయలో పడిపోయావు. నేను ఎవరి మాయలో పడలేదమ్మా. నేను నిజం వైపు నిలబడ్డాను, వాస్తవంలో బ్రతుకుతున్నాను. నిజమేంటో అందరికీ తెలిసేలాగా ప్రయత్నిస్తున్నానమ్మా. ఒక స్నేహితుడిగా, ఒక ప్రేమికుడిగా నా యశోద వైపు నిలబడుతున్నాను. మామూలుగా అయితే నీతో కొంచెం కోపంగా మాట్లాడమే నా మనసుకి బాధగా అనిపిస్తుందమ్మా. కానీ ఈరోజు నీతో ఇలా గట్టిగా మాట్లాడాలని డిసైడ్ అయ్యి వచ్చాను. అందుకే ధైర్యం కోసం మందు తాగానమ్మా. నువ్వంటే నాకు చాలా ప్రేమమ్మా. కానీ నువ్వు నా ప్రేమను అర్థం చేసుకోవట్లేదనే బాధ నా ప్రేమను దాటి ఎక్కువైపోయింది. చివరగా నేను ఒకే ఒక మాట చెప్తున్నానమ్మా. రేపు కోర్టులో నా యశోద గెలిచి తీరుతుంది. యశోద గెలిచి తీరుతుంది. మళ్ళీ చెప్తున్నాను, కోర్టు తీర్పు వచ్చిన తర్వాత అతి త్వరలో యశోద ఇంటి కోడలవుతుంది. అప్పుడు నువ్వెంత ఏడ్చినా నేను విన్నామ్మా. ఎందుకంటే కోర్టు నా యశోద తప్పు చేయలేదని నిరూపిస్తుంది కాబట్టి. నాకు యశోదకి దిష్టి తీసి హారతిచ్చి ఇంట్లోకి పిలవడానికి సిద్ధంగా ఉండు.
ప్రొసీడ్. మై లార్డ్, నిన్న గౌరవనీయులైన లాయర్ నళిని గారు ఊర్మిళ గారి గురించి చెప్తూ ఆవిడ మీద చేసిన ఆరోపణలు సభ్య సమాజం ఒప్పుకోదు అని అన్నారు కదా. అలాంటి సభ్య సమాజం తలెత్తుకునేలా చేసిన ఊర్మిళ గారిని బోన్లోకి ప్రవేశపెట్టాల్సిందిగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. ఊర్మిళ, ఊర్మిళ, ఊర్మిళ. మీ పేరేంటి? ఊర్మిళ. ఒట్టి ఊర్మిళనేనా? ఇంటి పేరు లాంటివేమీ లేవా? ఉంది, పరమి ఊర్మిళ. అది మీ ఇంటి పేరా లేకపోతే మీ ఆయన ఇంటి పేరా? మా ఆయన గారి ఇంటి పేరే. మరి మీ ఇంటి పేరేంటి? ఇప్పుడు మా ఇంటి పేరుతో మీకేం అవసరం? ప్లీజ్, అడిగిన వాటికి మాత్రమే సమాధానం చెప్పండి. మీ ఇంటి పేరేంటి? తెలీదు. తెలీదు అంటే? నిజంగానే తెలీదు. ఎందుకంటే నేనొక అనాథని. నాకు ఎవరూ లేరు. నేను అనాథాశ్రమంలో పెరిగాను. నోట్ దిస్ పాయింట్, యువర్ ఆనర్. మీ గురించి మా నళిని మేడం చాలా గొప్పగా చెప్పారు. ఆమె చెప్పిన తర్వాత మీ గురించి నేను సర్చ్ చేశాను. మీరు ఎన్నో హాస్పిటల్స్ కట్టించారు. గర్భిణీ స్త్రీలకి ఉచితంగా వైద్య సేవలు అందించారు. ప్రతి పల్లెటూరికి వెళ్లి మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. అంతేకాదు, ప్రతి హాస్టల్లో, ప్రతి లేడీస్ హాస్టల్లో, జెంట్స్ హాస్టల్లో కాదు, లేడీస్ హాస్టల్స్లో మాత్రం మీరు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాపం బాయ్స్ హాస్టల్స్ ఏం చేశాయి? ఓకే ఓకే, మీరేం టెన్షన్ పడకండి. సాటి ఆడదానిగా ఆడవాళ్ల మీద ప్రేమ ఉండబట్టి లేడీస్ హాస్టల్లో వైద్య సేవలు అందిస్తూ ఉండొచ్చు. నిజంగా మీ మంచి మనసుకి హ్యాట్స్ ఆఫ్. అంతేకాదు, మీరు మీ దగ్గర పనిచేసే డాక్టర్స్ అందరికీ డాక్టర్స్ కాలనీయే కట్టించారు. ఇది మీ దగ్గర వర్క్ చేసే వాళ్ళ మీద మీకున్న ప్రేమ. ఇలాంటి మంచి పనులు చేస్తున్న ఊర్మిళ గారికి మనందరం ఖచ్చితంగా క్లాప్స్ కొట్టాలి. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. ఝాన్సీ గారు, మీరేం చేస్తున్నారు? ఐమ్ సారీ మై లార్డ్. స్ట్రైట్గా పాయింట్కి వస్తే, నా క్లయింట్ యశోద మీరు ఆడవాళ్లతో పసిబిడ్డలతో వ్యాపారం చేస్తున్నారని మీ మీద ఆరోపణ చేసింది. ఆ ఆరోపణ గురించి మీరేమంటారు? ఆరోపణ అని మీరే అంటున్నారు కదా, అది ఆరోపణే. అంత అబద్ధం. అబద్ధం అని సింపుల్గా తప్పించుకోవాలని చూడకండి. కొంచెం వివరంగా చెప్పండి. నాకు నళిని మేడం లాగా ఎక్కువ నాలెడ్జ్ లేదు. అబ్జెక్షన్ మీ లార్డ్. లాయర్ ఝాన్సీ గారు నన్ను ఊర్మిళ గారిని హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. ఇది సబబు కాదని మీకు తెలియజేస్తున్నాను. ఝాన్సీ గారు, కొంచెం మనోభావాలు దెబ్బతినకుండా మీరు ప్రశ్నలు అడిగితే మంచిది. అలాగే మై లార్డ్. చెప్పండి ఊర్మిళ గారు, యశోద చేసిన ఆరోపణ గురించి మీరేమంటారు? నేను ఎన్నో హాస్పిటల్స్ కట్టించి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నానన్నది నిజం. వైద్యం అన్నది కార్పొరేట్ అయిపోయిన తర్వాత చాలా హాస్పిటల్స్ ప్రజల ప్రాణాల మీద వ్యాపారం చేయడం మొదలుపెట్టాయి. నేనలా వ్యాపారం చేసేదాన్ని కాదు. అందుకే నేనంటే గిట్టని వాళ్ళందరూ ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేసి పబ్బం గడుపుకుంటున్నారు. నిజమే మేడం, పండున్న చెట్లకే రాళ్ల దెబ్బలు.
మీరు చాలా గ్రేట్. మీరంటే పడని వాళ్ళెవరో వాళ్ళ పేర్లు చెప్పగలరా? ఒక్కరేంటి, చాలా మంది ఉన్నారు. మీరు కూడా యశోదలాగా ఆరోపణలు చేయకండి ఊర్మిళ గారు. ఏం మాట్లాడినా ఆధారాలతో సహా ఉండాలి. సరే, ఇక ఈ విషయం కంటే ముందు నేను ఇంకొక విషయం మిమ్మల్ని అడగాలని అనుకుంటున్నాను. ఏంటది? మీరు అనాథ అన్నారు. మరి మీకు ఇన్ని 100 కోట్ల ఆస్తి ఎలా వచ్చింది? మీరు ఏ యూనివర్సిటీ నుంచి డాక్టర్ పట్టా పొందారు? నేను డాక్టర్ అని నీకు చెప్పానా? నోట్ దిస్ పాయింట్ మై లార్డ్. మరి డాక్టర్ కాకపోతే ఇంకేంటి, నర్సా? అవును. మరి సాదాసీదా జీతం వచ్చే ఒక నర్స్కి ఇన్ని 100 కోట్ల ఆస్తి ఎక్కడిది? ఈ ఊర్మిళాదేవి అనే ఆవిడ కన్నెపిల్లల జీవితాల్ని నాశనం చేస్తూ ఎంతో మంది జీవితాల్ని భ్రష్టు పట్టించారు మై లార్డ్. సాక్ష్యాలతో మాట్లాడండి ఝాన్సీ గారు. ప్రత్యక్ష సాక్షి ఉంది మై లార్డ్. ప్రత్యక్ష సాక్షి ఎవరో బోన్లోకి వచ్చి చెప్పమానండి. సారంగి, వెంటనే పోలీసు వారిని ముద్దాయి ఊర్మిళని కస్టడీలోకి తీసుకోవాల్సిందిగా కోరుతూ ఇంకా లోతుగా విచారణ జరపవలసిందిగా ఆదేశించడమైంది.